నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో ఒకే గడ్డపై దాదాపు ఒకే సమయంలో మొదలైన రెండు ఆలోచనా విప్లవాల గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం. ఒకటి గుండెతో దేవుణ్ణి చేరమని చెబితే, మరొకటి మెదడుతో సత్యాన్ని తెలుసుకోమంది. అవును. ఒకటి పాటలు పాడుతూ ఊరూరా తిరుగుతే, మరొకటి తర్కంతో శాస్త్రాలను తిరగరాసింది. ఈ రెండింటి కథ ఏంటో ఈరోజు మన సోర్సెస్ ద్వారా విడమర్చి చూద్దాం. తప్పకుండా. మన ముందున్న ఈ పత్రాలు రెండు భిన్నమైన ప్రపంచాలను చూపిస్తున్నాయి. ఒకవైపు సామాన్యుడి కోసం పుట్టిన భక్తి ఉద్యమం, మరోవైపు పండితుల మెదళ్లకు పదును పెట్టిన అద్వైత సిద్ధాంతం. అసలు ఈ రెండు ఒకే కాలంలో ఎందుకు పుట్టాయి? అదొక మంచి ప్రశ్న. వాటి మధ్య ఉన్న సంబంధమేంటి? అది ఘర్షణ లేక ఒకరికొకరు సహాయపడ్డాయా? సరిగ్గా అదే మనం చర్చించబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఈ రెండు ప్రవాహాల మూలాల్లోకి వెళ్తాం. తమిళనాడులో మొదలైన ఆ భావోద్వేగ కెరటమేంటి? అదే సమయంలో కేరళలో పుట్టిన ఆ మేధో సునామీ ఏంటి? మొదట సామాన్యుడి గొంతుకగా మారిన భక్తి ఉద్యమంతో మొదలుపెడదాం. సరే. మన దగ్గరున్న సమాచారం ప్రకారం భక్తి ఉద్యమం మధ్యయుగంలో హిందూ మతాన్ని, సమాజాన్ని సంస్కరించడానికి పుట్టింది. అవును. దీని ఆరంభం దక్షిణ భారతదేశంలో అంటే 8వ శతాబ్దంలో జరిగింది. తర్వాత ఉత్తర, తూర్పు భారతదేశానికి విస్తరించింది. ఇంత పెద్ద మార్పుకు అసలు బీజం వేసిందెవరు? అక్కడే అసలు కథ మొదలవుతోంది. ఈ ఉద్యమానికి పునాది వేసింది రెండు వర్గాలు: ఆళ్వార్లు మరియు నయనార్లు. ఆళ్వార్లు, నయనార్లు. అవును. ఆళ్వార్లు అంటే విష్ణుభక్తులు. వీళ్ళు 12 మంది. నయనార్లు శివభక్తులు. వీళ్ళు 63 మంది. క్రీస్తు శకం 6 నుండి 9వ శతాబ్దాల మధ్య తమిళ ప్రాంతంలో వీళ్లు ప్రారంభించిన దాన్నే ద్రవిడ భక్తి ఉద్యమం అంటారు. ఒకసారి ఊహించుకోండి, అప్పటిదాకా కఠినమైన నియమాలు, అర్థం కాని సంస్కృత మంత్రాలతో ఉన్న మతం స్థానంలో అవుతాడు అంటే అదెంత పెద్ద రిలీఫ్ ఇచ్చుంటుంది జనాలకి. ఖచ్చితంగా. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. అది కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక రకంగా సామాజిక విముక్తి. సామాజిక విముక్తి అంటారా? అవును. అప్పటికే దక్షిణాన జైన, బౌద్ధ మతాలు బాగా ప్రాబల్యంలో ఉన్నాయి. కరెక్ట్. వాటిలోని కఠినమైన నియమాలు, కొన్నిసార్లు రాజుల మద్దతుతో సాగే ఆధిపత్యం సామాన్యులకు భారమనిపించింది. ఆళ్వార్లు, నయనార్లు దాన్ని సూటిగా వ్యతిరేకించారు. ఎలా? మోక్షానికి కులం, లింగం, ధనం ఏదీ అడ్డంకి కాదు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు అని చాలా సరళంగా చెప్పారన్మాట. అంటే వాళ్లది ఒక రకంగా తిరుగుబాటు గొంతుక అన్నమాట. తమ బోధనలను ఎలా ప్రచారం చేసేవాళ్లు? వాళ్ల ఆయుధం పాట. అవును. స్థానిక భాషైన తమిళంలో అందరికీ అర్థమయ్యేలా కీర్తనలు రాసి ఊరూరా తిరుగుతూ పాడేవాళ్లు. వాళ్ల పాటల్లో వేదాంత చర్చలు ఉండవు. దేవుడిపై ప్రేమ, ఆర్తి, విరహం ఇలాంటి భావోద్వేగాలు ఉంటాయి. ఆ పాటలు జనాల హృదయాలను నేరుగా తాకాయి. అందుకే అంతలా వ్యాపించిందనమాట. అందుకే అవి ఇప్పటికీ తమిళ సాహిత్యానికి అమూల్యమైన నిధులుగా ఉన్నాయి. అంటే మన సోర్సెస్లోని విషయం చూడండి. వీరి ప్రభావం ఎంత బలంగా ఉందంటే బౌద్ధ పండితుడు బుద్ధమిత్రుడు వీరిని ఎదుర్కోడానికి ఏకంగా వీరశౌల్యం అనే గ్రంథాన్ని రాశాడట. అవునవును. అంటే ఇది కేవలం మత ఉద్యమం కాదు, ఒక సాంస్కృతిక యుద్ధంలా సాగింది. వాళ్లు పాటలు పాడుకుంటున్నారులే అని తేలిగ్గా తీసుకోలేదు. ఖచ్చితంగా. అది తాత్విక, సాంస్కృతిక ఆధిపత్య పోరాటం. అదే సమయంలో తిరుమూలర్ అనే ఒక గొప్ప శైవ గురువు ఒకే ఒక్క మాటతో ఈ ఉద్యమ సారాంశాన్ని చెప్పారు: అన్బే శివం. అంటే ప్రేమే దైవం, క్లిష్టమైన యజ్ఞాలు, తపస్సులు కాదు, స్వచ్ఛమైన ప్రేమే దేవుడికి దారి అని చాటి చెప్పారు. అద్భుతం. అమాన్యుడికి నీ ప్రేమే నీ గుడి అని భక్తి ఉద్యమం చెప్తోంది. అద్భుతం. అంటే సమాజంలో కింది స్థాయి వరకు భావోద్వేగంతో కూడిన ఒక వెల్లువలా ఈ ఉద్యమం వ్యాపిస్తుంటే, అదే సమయంలో పండిత వర్గాల్లో మేధావుల మధ్య ఏం జరుగుతోంది? అక్కడ కూడా ఏదైనా మార్పు వస్తోందా? అక్కడే కథ మరో మలుపు తీసుకుంటోంది. భావోద్వేగానికి పూర్తి భిన్నంగా కేవలం తర్కం, జ్ఞానం ఆధారంగా మరో విప్లవం మొదలైంది. దాని రూపకర్త ఆది శంకరాచార్యులు. అవును. మన సోర్సెస్ ప్రకారం ఆయన కాలం క్రీస్తు శకం 788 నుండి 820. అంటే భక్తి ఉద్యమం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడే ఈయన కూడా ఉన్నారు. సరిగ్గా అదే. కేరళలోని కాలడిలో పుట్టి
కేవలం 32 భారతీయ తత్వశాస్త్ర గతిని మార్చేశారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం. దీని గురించి విన్నాం కాని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే దీని సారాంశమేమిటి? 2 వాక్యాల్లో చెప్పొచ్చు. మొదటిది బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఈ సృష్టిలో శాశ్వతమైన నిజం ఒక్కటే, అది బ్రహ్మం. మనం కళ్లతో చూస్తున్న ఈ ప్రపంచం, మన సుఖదుఖాలు, సంబంధాలు అన్నీ ఒక కలలాంటిని, అంటే మాయ, నిజం కాదు. వావ్! అది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. మనం బతుకుతున్న ప్రపంచమే నిజం కాదంటారా? అవుననేది ఆయన సిద్ధాంతం. సరే, మరి రెండో వాక్యం ఏంటి? రెండోది ఇంకా లోతైనది. జీవో బ్రహ్మైవ నాపరః. జీవో బ్రహ్మైవ నాపరః. అంటే నేను అనుకుంటున్న ఈ జీవుడు, అంటే ఆత్మ, ఆ బ్రహ్మం కంటే వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే. ఒక్కటేనా? అవును. సముద్రంలో నీటి చుక్కల. అజ్ఞానం వల్ల మనం వేరు అని భ్రమపడతాం. ఆ భ్రమను జ్ఞానంతో తొలగించుకుని నేనే బ్రహ్మాన్ని, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడమే మోక్షం. ఒక్క నిమిషం. ఇది ఆళ్వార్లు నయనార్లు చెప్తున్నదానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది కదా? ఖచ్చితంగా. వాళ్ళు దేవుడు భక్తుడు అనే ప్రేమ సంబంధం గురించి మాట్లాడుతుంటే ఈయన దేవుడు నువ్వు ఒక్కటే అంటున్నారు. మరి మోక్షానికి ఈయన చెప్పిన మార్గమేంటి? పాటలు పాడటం, పూజలు చేయడమేనా? అక్కడే అసలు వైరుధ్యముంది. శంకరాచార్యులు మోక్షానికి జ్ఞాన మార్గాన్నే ఏకైక మార్గంగా చెప్పారు. కేవలం జ్ఞాన మార్గమా? అవును. భక్తి మార్గాన్ని గాని, కర్మ మార్గాన్ని, అంటే యజ్ఞాలు, యాగాలు గాని మోక్షానికి నేరుదారులుగా ఆయన అంగీకరించలేదు. జ్ఞానం అనే ఖడ్గంతో అజ్ఞానాన్ని ఛేదిస్తేనే మోక్షం సాధ్యమని ఆయన వాదన. అంటే ఆళ్వార్లు నయనార్లు చేస్తున్నదంతా తప్పని ఆయన ఉద్దేశమా? అంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని ఆయన పూర్తిగా కొట్టిపారేశారా? అది సామాన్యులకు చాలా కఠినంగా, వాళ్లను తక్కువ చేసినట్టుగా అనిపించదు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే ఆయనపై వచ్చే ప్రధాన విమర్శ దాగి ఉంది. ఈ కారణంగానే కొందరు ఆయన్ని ప్రచ్ఛన్న బౌద్ధులు లేదా క్రిప్టో బుద్ధ అని కూడా అంటారు. ప్రచ్ఛన్న బౌద్ధుడంటారా? అంటే దాదాపు బౌద్ధుడే అని నిందిస్తున్నట్టే కదా? ఎందుకంత తీవ్రమైన ఆరోపణ? అవును. ఎందుకంటే ఆయన చెప్పిన జగన్ మిథ్య, అంటే ఈ ప్రపంచం మాయా అనడం బౌద్ధులు చెప్పే శూన్యవాదానికి చాలా దగ్గరగా ఉందని విమర్శకుల వాదన. ఓ అలాగా? అవును. పైకి దేవుళ్లను, వేదాలను గౌరవించినా అంతిమంగా అదంతా ఒక భ్రమే అని చెప్పడం ద్వారా ఆయన వైదిక మతపు పునాదులనే దెబ్బతీస్తున్నారని వారి భయం. అందుకే ఆ ఆరోపణ. కాని శంకరాచార్యుల మార్గం చాలా ఎలిటిస్ట్గా, అంటే కొద్దిమందికే పరిమితంగా అనిపించడం లేదా? రోజంతా కష్టపడే రైతుకు, కార్మికుడికి ఈ లోతైన తత్వశాస్త్రం అర్థం చేసుకోవడానికి సమయం, అవకాశం ఎక్కడుంటుంది? మరి వాళ్ల సంగతేంటి? మీరడిగిన ప్రశ్నకే శంకరాచార్యులు ఒక ఆచరణాత్మక పరిష్కారం చూపారు. ఆయనకు తెలుసు అందరూ జ్ఞానమార్గాన్ని అనుసరించలేరని. ఆయన చెప్పిన అసలైన దైవం నిర్గుణ బ్రహ్మం, అంటే రూపం, గుణాలు, పేరు లేని ఒక చైతన్యం. దాన్ని ధ్యానం చేయడం సామాన్యులకు అసాధ్యం కదా? కరెక్ట్. అందుకే వారి కోసం సగుణ బ్రహ్మ ఆరాధనను, అంటే రూపమున్న దేవుళ్లను, విష్ణువు, శివుడు పూజించడాన్ని అంగీకరించారు. అంటే భక్తిని పూర్తిగా తిరస్కరించలేదన్నమాట. మరి దానికి ఆయన సిద్ధాంతంలో ఉన్న స్థానమేంటి? ఇక్కడే అసలు సూక్ష్మభేదముంది. ఆయన వాటిని పనికిరానివిగా కొట్టిపారేయలేదు. వాటికి ఒక నిర్దిష్ట ప్రయోజనముంది అని చెప్పారు. ప్రయోజనమా? అవును. కర్మ మార్గాన్ని, అంటే శాస్త్రాల్లో చెప్పిన పనులు చేయడాన్ని చిత్తశుద్ధి మార్గం అన్నారు. చిత్తశుద్ధి మార్గం అంటే నిస్వార్థంగా పనులు చేయడం వల్ల మనసులోని చెడు ఆలోచనలు, మలినాలు పోయి మనసు శుద్ధి అవుతుంది. ఓకే. మరి భక్తి మార్గం, అది కూడా మనసును శుద్ధి చేయడానికేనా? భక్తి మార్గాన్ని ఆయన సోపాన మార్గం అన్నారు. సోపానమంటే మెట్టు. మెట్టు. అవును. భక్తి అనేది జ్ఞాన శిఖరాన్ని ఎక్కడానికి మొదటి మెట్టులాంటిది. దేవుడిపై భక్తితో మనసునొక చోట నిలపడం, ఏకాగ్రత సాధించడం సాధ్యమవుతుంది. అలా శుద్ధి అయి ఏకాగ్రత సాధించిన మనసుతో మాత్రమే అసలైన జ్ఞానాన్ని గ్రహించడం సాధ్యం. కాబట్టి కర్మ, భక్తి అనేవి అంతిమ లక్ష్యమైన జ్ఞానాన్ని చేరుకోవడానికి సహాయపడే సాధనాలు మాత్రమే, కాని అవే గమ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సోర్సెస్లో ప్రపత్తి జ్ఞానమిశ్ర భక్తి అనే మాట కనిపిస్తోంది. దాని అర్థమేంటి? దాని అర్థం జ్ఞానంతో కూడిన భక్తి. ఇది అందరికోసం కాదని, కేవలం సత్యాన్ని పూర్తిగా గ్రహించిన
పరిపూర్ణ జ్ఞానులకు మాత్రమే సాధ్యమని ఆయన చెప్పారు. అంటే సామాన్యుడి భావోద్వేగ భక్తి వేరు, అంతా బ్రహ్మమే అని తెలిసిన జ్ఞాని ప్రదర్శించే భక్తి వేరు అని ఆయన స్పష్టంగా విభజించారు. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో ఒకే సమయంలో రెండు విభిన్న ప్రపంచాలు నడుస్తున్నాయి. అవును కదా. ఒకవైపు ఆళ్వార్లు, నయనార్లు కులమతాలకు అతీతంగా పాటలతో, ప్రేమతో సామాన్యుడిని దేవుడికి దగ్గర చేస్తుంటే, మరోవైపు శంకరాచార్యులు తర్కంతో, జ్ఞానంతో కేవలం కొద్దిమంది మేధావులకు మాత్రమే మోక్షమార్గాన్ని నిర్దేశిస్తున్నారు. కరెక్ట్. ఇది కేవలం దేవుణ్ణి చేరే రెండు మార్గాల కథ కాదు. సమాజంలో అధికారం, జ్ఞానం ఎవరి చేతిలో ఉండాలనే ఒక పెద్ద పోరాటంలా ఉంది. అవును. దీన్ని మనం పెద్ద చిత్రంలో చూస్తే ఈ రెండు భిన్న దృక్పథాలు హిందూ తత్వశాస్త్ర అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఆళ్వార్లు, నయనార్లతో మొదలైన భక్తి ఉద్యమం ఆ తర్వాత ఉత్తర భారతదేశానికి వ్యాపించి రామానందుడు, కబీర్, మీరాబాయి, చైతన్య మహాప్రభు వంటి ఎందరో భక్తుల ద్వారా మతాన్ని సామాన్యులకు మరింత చేరువచేసింది. నిజమే. ఒక విధంగా అది అణగారిన వర్గాలకు గొంతుకనిచ్చిన సామాజిక విప్లవం. మరి శంకరాచార్యుల సిద్ధాంతం ప్రభావం ఎలా ఉంది? అదే సమయంలో శంకరాచార్యుల అద్వైతం భారతీయ తత్వశాస్త్ర చర్చను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన రామానుజుల విశిష్టాద్వైతం, మధ్వాచార్యుల ద్వైతం వంటి ఇతర తాత్విక సిద్ధాంతాలకు ఆయనొక బలమైన పునాది వేశారు. ఓ, అంటే ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్లకు కూడా ఆయనే ఆధారమయ్యారన్నమాట. అవును. వాళ్లందరూ శంకరాచార్యుల వాదనలను ఖండించడానికి కానీ, సమర్థించడానికి కానీ ఆయన అద్వైతాన్ని ప్రామాణికంగా తీసుకోవలసి వచ్చింది. ఆయన ఒక బెంచ్ మార్క్ని సెట్ చేశారు. ఈ సోర్సెస్ మనకు ఈ రెండు ప్రధాన శాఖల మూలాలను, వాటి మధ్య ఉన్న తాత్విక, సామాజిక తేడాలను చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈరోజు మన చర్చలో తమిళనాడులో పుట్టిన భక్తి ఉద్యమం యొక్క భావోద్వేగ మూలాలను, అదే సమయంలో శంకరాచార్యులు ప్రతిపాదించిన కఠినమైన, జ్ఞానాధారిత అద్వైత తత్వాన్ని చూశాం. అవును. ఈ సోర్సెస్ మన ముందొక ఆసక్తికరమైన ద్వైతీభావాన్ని ఉంచుతున్నాయి. సామాన్యుడి కోసం ఉద్దేశించిన భావోద్వేగ భక్తి మార్గం, కొద్దిమంది జ్ఞానుల కోసం ఉద్దేశించిన మేధోపరమైన జ్ఞానమార్గం. అవును. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. సమాచారం సులభంగా అందుబాటులో ఉన్న నేటి ప్రపంచంలో సత్యాన్ని లేదా అంతిమ జ్ఞానాన్ని అర్థం చేసుకునే మార్గం దేనిలో ఉంది? మంచి ప్రశ్న. మనసు చెప్పేది విని నమ్మకంతో, భావనతో ముందుకు వెళ్లడమా? లేక మెదడు చెప్పేది విని ప్రతిదాన్ని ప్రశ్నించి విమర్శనాత్మకంగా విశ్లేషించడమా? లేక ఈ రెండింటిని సమన్వయం చేసే మార్గమేదైనా ఉందా?